చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కబ్జా చేసిన వాళ్లు తమ ఆ స్థలాన్ని కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టమైపోతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక కబ్జా చేసిన వాళ్లు తమ ఆ స్థలాన్ని కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూడా హెచ్చరించారు. ఇక హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టమైపోతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రెడ్డిక మా హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టమైపోతాయని చెప్పి రేవంత్ రెడ్డి అయితే అంటున్నారు. ఇక దీనికి సంబంధించి చెరువులు, కుంటాలు, అలాగే నాలాలకి సంబంధించి కబ్జా చేసిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి చెప్పైతే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, మమతా తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఆయన తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ల ప్రాసెసింగ్ అవుట్ పేరేడ్ గ్రౌండ్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. అట్లా కనిపించిన తల్లిదండ్రులకు సంబంధించి ఆకాంక్షలు నెరవేర్చడమే మన లక్ష్యం అని చెప్పారు. దీనిలో భాగంగా అక్రమాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఏవైతే అక్రమ చెరువులకు సంబంధించి అక్రమాలను చేయడం జరిగిందో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన కూల్చివేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అట్లాగే తెలంగాణకు సంబంధించింది ఈ ఏడాదిలో దాదాపు 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడం అని తెలియజేయడం జరిగింది. గడిచిన 9 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిందని చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరుపై యువకులకు కానీ అట్లాగే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పడం అది కరెక్ట్ అయిన పదం కాదు. ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉద్యోగాలు ఏర్పడడం జరిగింది. కానీ ముఖ్యంగా తెలంగాణలో హైడ్రాకు సంబంధించింది చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. గతంలో జరిగిన ఏవైతే 10 ఏళ్లకు సంబంధించిన అక్రమాలు ఏవైతున్నాయో అక్రమ కట్టడాలు అన్నింటినీ కూల్చివేయడం జరుగుతుంది. ఇంకా ఇదే వ్యవస్థను గ్రామాలకు సంబంధించిన గ్రామీణ స్థాయిలకు సంబంధించింది పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఎక్కడైనా సరే ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించిన ఆస్తులను కబ్జా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించడం జరిగింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ అట్లాగే ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించింది కానీ వ్యాపారవేత్తలకు సంబంధించిన ఎవరైనా సరే ఇప్పటి వరకు ఉన్న చెరువులను కబ్జా చేసిన వారు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అక్రమాలు ఏవైతే చేశారో వాళ్ళన్నిటినీ
ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నాం అనేది అంటే హైదరాబాద్ ను పర్యావరణంలో కాపాడాల్సిన అవసరం ఉంది, పర్యావరణం రక్షించాల్సిన అవసరం ఉంది. చిన్నపాటి తేలికపాటి జల్లులు పడితే ఆ జల్లులకు సంబంధించిన రోడ్లన్నీ మునిగిపోవడం జరుగుతుంది, నాలాలు మునిగిపోయి రోడ్లపైకి నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి నాలాలను కబ్జా చేయడం ద్వారానే ఇవన్నీ వాటర్ రోడ్లపైకి వస్తుందనే ఉద్దేశంతోనే మొత్తానికి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఎప్పుడైతే పరిరక్షణ చేస్తుందో విదేశీ కంపెనీలు కూడా మన హైదరాబాద్ కు రావడం జరుగుతుంది. ఆ విదేశీ పెట్టుబడులు ఎప్పుడైతే ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది అనేది ఇక్కడ అకాడమీలో మాట్లాడడం జరిగింది. ఈ మొత్తానికి తెలంగాణకు సంబంధించిన పరిశీలన చేసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రాకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. వ్యాఖ్యలు చేయడం జరిగిందనేది చెప్పొచ్చు మమత. అలాగే ఇప్పుడు ఎఫ్టీఎల్ఐ బఫర్ జోన్స్ ప్లేస్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మరి ముందు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు తెలీదా, ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలా చేస్తున్నారు, మేము అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్నీ ఉన్నాయి అనేసి అని చెప్పి వాళ్ళు పేపర్స్ కూడా చూపించడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏమైనా ఎక్సెంప్షన్ ఉండే అవకాశం ఉందంటారా? మమత, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే చెరువులకు సంబంధించి గత పాలకులు ఎవరైతున్నారో గత పాలకుల వైఫల్యం వల్ల లేదా చెరువుల ఎఫ్టీఎల్ పర్మిషన్ ఇవ్వడం పరిధిలో ఉన్న వాటికి పర్మిషన్ ఎవరైతే ఇచ్చారో నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాన్నింటికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి పేద ప్రజలు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు అప్పుడు మోసపోయినరో వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి వాళ్ళ పునర్నిర్మాణం సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తుంది. ఖచ్చితంగా పెట్టుబడిదారులు ఎవరైతున్నారో వ్యాపారవేత్తలు ఎవరైతున్నారో చెరువులను కబ్జా చేసిన వాళ్ళందరూ ఎవరైతున్నారో వాళ్ళకి ఎట్లాంటి సహాయ సహకారాలు అందించరు. ఇల్లు లేని వారికి గూడు లేని వారికి గూడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు తాత్కాలికంగా ఎక్కడో ఒక దగ్గర నిర్మాణాలు చేపట్టి వాళ్ళకి ఇల్లు జరుగుతుంది. కానీ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ రాము.